షర్మిల పదే పదే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఒకటి తను జగన్ని టార్గెట్ చేయడం ఒక ఎత్తు, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం మరొక ఎత్తు. అందులో కీలకమైనటువంటి అంశం ఏదైతే లేటెస్ట్గా మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మతతత్వాన్ని రేకెత్తిస్తుంది. ఈ పాయింట్ ఒకసారి చూద్దాం. శేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి, ఎందుకంటే బీజేపీకి ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే, ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈజ్ ద కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ అయితేనే మన దేశానికి మంచిదని రాజశేఖర్ రెడ్డి గారు నమ్మారు. ఆయన చివరి కోరిక, ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో, పాప రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఇది దీనికి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఘాటుగా భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడింది. ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వరి, ఆవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురే, ఈవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురే, ఇంతవరకు స్పందించట్లేదు. 4 రోజుల నుంచి వైసీపీని ఎంత మాట్లాడుతుందో భారతీయ జనతా పార్టీని అంతే స్థాయిలో విరుచుకుపడుతోంది. భారతీయ జనతా పార్టీ సైలెంట్ అయిపోవడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటన్నదే తెలియట్లా.